ఏంటో మళ్ళీ వచ్చావు? బయటకు వెళ్ళి లోపల రావడానికి వీల్లేదు. వీల్లేదా? చూడండి సార్, ఎంత చెప్పినా అనుకున్నా లోపలికి వచ్చాడు. నీకు అసలు గుర్తుందా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు చచ్చి గీ పెట్టినా సరే నా పోస్ట్ ఆఫీస్ లో నీ అకౌంట్ ఓపెన్ చేయను. గెట్ అవుట్. నువ్వు నా కాళ్ళ మీద పడి బతుల్లో నా అకౌంట్ ఓపెన్ చేయను. మరి ఎందుకు వచ్చావు? ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చా. ఏంటి ఈ నామాలమూర్తి ఆఫీస్ లో అన్యాయం జరగటమా? ఇంపాసిబుల్. ఏంటిది? పోస్ట్ కార్డ్స్. దీని రేట్ ఎంత? 50 పైసలు. దీని రేట్ ఎంత? 50 పైసలు. దాని రేట్ ఎంత? 50 పైసలు. మేము పట్టంగా కనబడుతున్నావా? ఏంటో నువ్వు మాట్లాడేది? తణుకులో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం రాయంటే కార్డు మీద రాయచ్చా? రాయొచ్చు. బెంగళూరులో ఉన్న మా బావుకి కార్డు మీద ఉత్తరం రాయచ్చా? రాయొచ్చు. చెన్నైలో ఉన్న మా చెల్లికి కార్డు మీద ఉత్తరం రాయచ్చా? రాయొచ్చయ్యా. 3 చోట్లకు ఒకే కార్డు ఒకే రేటా? 3 చోట్ల కదయ్యా, 30 చోట్లకైనా ఒకే కార్డు ఒకే రేటు. బస్సుల్లోను, ట్రైన్ లోను, ఫ్లైట్ లోను బెంగళూరుకో రేటు, చెన్నైకో రేటు, తణుక్కో రేటు, కానీ కార్డు మాత్రం ఒకే రేటా? అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్. కార్డు గురించి కవర్ చేసింది చాలు. ఇదిగో 5 కిలోల బియ్యం. ఏంటిది? తెల్ల కార్డు. ఈ మధ్య బియ్యం వేయడం మానేసావా? అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావా? ఏమంటే రేషన్ షాప్ కాదు సార్, పోస్ట్ ఆఫీస్. అదే 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 నేను అంటున్నా. నాకు అకౌంట్ ఓపెన్ చేయి. నువ్వు పక్కరా. అదేటే బాబు, అగ్గిపుల్ల లేకుండా వెలిగించావు. ఆయన కడుపు మంటతో సరే క్యాచ్ చేసాడండి. వెరీ ఇంటెలిజెంట్. ఇలా క్యాచ్ చేశాడు. గీతా, ఫోనే నీకు? నేను బాత్రూమ్ లో ఉన్నాను కదా, నువ్వు మాట్లాడు. ఓకే. ఫోన్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఓకే. హలో, ఇస్ ఇట్ గీతా? యా, గీతా స్పీకింగ్. హాయ్, ఆనంద్ హియర్. హాయ్. ఏం లేదు, నిన్నటి దాకా నిద్ర లేవగానే చదువు తప్ప వేరే ధ్యాసే ఉండేది కాదు. ఇప్పుడు నువ్వు తప్ప వేరే ధ్యాసే లేదు. నిజంగా నేనంటే అంత ఇష్టమా? ఎదురు పడితే ఎంత ఇష్టమో చెప్తాను. ఓకే, ఎక్కడ ఎదురుపడమంటారు? బొటానికల్ గార్డెన్. ఓకే, బాయ్. బాయ్. వాట్ డాడ్? తిరగడం విషయంలో నీకెంత ఫ్రీడమ్ ఇచ్చారో నీకు తెలుసు, కానీ పెళ్లి మాత్రం ఎవరిని చేసుకోవాలన్నది నాకు వదిలేయమన్నాను. అది గుర్తుంచుకో. ఓకే డాడ్. రేయ్, ఓకే అంటే కాదురా, నాన్నగారు చెప్పినట్టుగా వినాలి. అమ్మా సర్లే, టిఫిన్ తింది కాని పదరా. వెళ్ళు. బావా, నాకు ఆ విషయం అర్థం కాలేదు. పెళ్లి మాత్రం నీకు వదిలేయాలా? ఎందుకు? మన క్యాస్ట్ అమ్మాయిని చేసుకుందామని. ఓహో, పెళ్లికైతే మన కష్ట అమ్మాయిల్ని, ఎదవ తిరుగులు తిరగడానికైతే బయట కష్ట అమ్మాయిలునా? ఇది ఎప్పుడో రివర్స్ గేర్ లో కొట్టేద్దు బాబు. మనోడు చొక్కాలు మార్చిన తేలికే మార్చేస్తాడు అమ్మాయిల్ని. అరే తెంగరి, చొక్కాలు మారిస్తేనే ఖర్చు ఎక్కువరా. మన వాడేసుకునే ఒక్కొక్క చొక్కా 2000 అవుతుంది. అదే అమ్మాయిలైతే 5 రూపాయలు. చాలు చెప్పదు, అర్థమైపోయింది. అన్నాసి. హాయ్. హాయ్. పార్క్ రమ్మనగానే వచ్చిందంటే ఫస్ట్ కిస్ రుచి బాగా మరిగిందన్నమాట. రే ఆనంద్, నీ ఎంబీబీఎస్ పూర్తి అయ్యేదాకా సీత హై హీల్స్ చెప్పులు వేసుకుంటుంది, నేనెప్పుడు మామూలు చెప్పులే వేసుకుంటాను. అమ్మని గీత మీద ఎంత ప్రేమ ఉందో సీత టెస్ట్ చేస్తుందన్నమాట. ఓకే. హాయ్ గీత. హాయ్. చెప్పండి. ఏ విషయం గీత? ఎదురుపడు, ఎంత ప్రేమంతో చెప్తానని చెప్పారు కదా, చెప్పండి. చాలా ఉంది. చాలా అంటే ఎంత? ఏదో ఒక రోజు నాకు దొరుకుతావుగా, అప్పుడు తెలుసు. సిగ్గుపడితే కుదరదు. రేపు మా అన్నయ్య అడుగుతాడు, అప్పుడు కూడా ఇలాగే సిగ్గుపడతారా? మరి చెప్పండి. నీకో సీక్రెట్ చెప్పనా? చెప్పు. అందం, చందం, తెలివి, గుణము, కట్టు బొట్టు, స్టైలు, స్మైలు అన్నీ నీలో ఉన్నాయని వివరించని వివరించని ఎదురింటి ఆంటీ వాల్చడా వజ్రదంతి టూత్ పేస్ట్ నవ్వు కాలేజీ సైన్స్ మిస్సు నడకలో వయ్యారం మా ఫ్రెండ్ చెల్లెలు సిగ్గుపడే విధానం అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని అంతకు మించిన మంచితనం చిలిపితనం కలికితనం
అన్ని నీలో ఉన్నాయని దయచేసి వివరించండి. సుఖదీవిలో నీ బుక్కలో సిక్కు అరుణోదయం, నీ కంటి కాటుక నిశిరాత్రిలో, నీ పెదవి పైన చంద్రోదయం. వేసవి వెన్నెల చల్లదనం, శీతల ఎండల వెచ్చదనం, జాజుల మోజుల జానతనం, గాజుల మోతల ఆడతనం, అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని. మలయాళ చిత్ర మాధుర్యం, మన ఊరి సునీత లాలిత్యం, మాల్గాడి శుభలోన మత్తుగా పలికే గమ్మత్తు, ఎల్లారీశ్వరి గారి గళంలో కవ్వింపు, అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని. అంతకు మించిన తీయదనం, కొంటెదనం, తెలుగుతనం, అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని. సొగసుంది నీ మేనిలో, ఐన్స్టీను తెలివుంది నీ మెదడు, శతకోటి బల్బుల్ని వెలిగించగా విద్యుత్తు ఉందమ్మ నీ నవ్వులో. అప్పుడు అప్పుడు దుడుకుతనం, అప్పటికప్పుడు ఉడుకుతనం, ఎప్పటికప్పుడు కొత్తదనం, గొప్పలు చెప్పని గొప్పతనం, అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని. నండూరి ఎంకి నయగారం, ఖజురహో శిల్పాల శృంగారం, మోనాలిసా నవ్వులోని మోమాటం, ఆ సత్యభామలో తొణికిసలాడే అహంకారం, అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని. అంతకు మించిన పగరుతనం, పొగరుతనం, పంచుతనం, ఎన్నో నీలో ఉన్నాయని దయచేసి వివరించని. ఏది ఒకసారి నీ చెయ్యవు. ఎందుకు చెయ్యవు చెప్తా. నేను సర్టిఫికెట్ ఇస్తున్నాను. 100% నీ బాయ్ ఫ్రెండ్ 24 క్యారెట్ గోల్డ్. అది తెలుసులే కానీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేక. కాబోయే బావగారు కదా, కొంచెం ఆట పట్టిద్దామని. సారీ తల్లి. హాయ్ ట్విన్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారా? మీకోసం కాలేజ్ అంతా వెతుకుతున్నాం. పదండి. గీత, నువ్వు ఫిజియాలజీ కదా, అవును. క్షేమంగా వెళ్ళి క్షేమంగా హాస్టల్ కి తిరిగి వస్తావు. ఏ నీ అనాటమీకి ఏమైంది? ఏమైందా? నా కోళ్లు కొయ్యడం చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. అసలే మనిషి డెడ్ బాడీ, దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి చూపిస్తూ ఉంటారు. నాకు ఇప్పుడే వాంతి వచ్చేలా ఉంది. సీత కష్టాలు సీతవన్నట్టు మనకి పీత కష్టాలు తప్పవే. సీత జాగ్రత్తే, ప్రొఫెసర్ ముందు వామిటింగ్ ఫీలింగ్ వచ్చిందో మార్క్స్ కట్ చేసిస్తారంట. ఎనీవే ఆల్ ది బెస్ట్. బై. థ్యాంక్స్. బై. The intestine is a portion of the digestive tract between the stomach and the anus. Intestine is divided into two major segments, that is the small intestine and the large intestine. Small intestine is about 20 feet in length and is situated in the center of. What is this? Body dissect చేసినప్పుడు చూడలేదు దానివి. డాక్టర్ ఏం చేస్తావు నువ్వు? Go and wash your face. I am telling you now, ఎవరైనా వామిటింగ్ చేసుకుంటే I will cut marks in exams. Now coming to the subject, this is at the center of the abdomen exam. మీరు అనాటమీ స్టూడెంట్ సీత? వామిటింగ్ అవ్వకుండా మెడిసిన్ ఇస్తాను, రండి తీసుకోండి. 5 minutes ఇక్కడే రెస్ట్ తీసుకోండి. కళ్ళు తిరగడం తగ్గాక వెళ్తురు గాని. థ్యాంక్ యూ సిస్టర్.
ఏమైంది గీత? నేను గీతని కాదండి. వాట్ ఆర్ యు సీరియస్? అవునండి, నేను సీతని. Oh my God! Oh my God! No! 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 ఇప్పుడు నేనేం చేయాలి?